హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటి గృహప్రవేశం వ్లాగ్ అనమాట. రీసెంట్గానే వాళ్ళ గృహప్రవేశం అయితే జరిగింది. గృహప్రవేశం కావాల్సినవన్నీ కూడా ముందు రోజు సర్దుకొని పెట్టేసుకున్నారు. గృహప్రవేశం వచ్చేసి మార్నింగ్ 5:10 AM సో అందుకే ముందు రోజు అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అయితే వచ్చారు. ఇక మేము గృహప్రవేశం రోజు అంటే 3 AM ఆ టైంకి లేచి రెడీ అయిపోయామన్నమాట. మేము రెడీ అయిపోయి దేవుని ఫోటోలు ఇంకా కావాల్సినవన్నీ తీసుకుని కొత్త ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా మేము ఉండే పాతీలు వచ్చేసి ఈ ఇంటికి 2 ఇల్లులు ముందంతే. సో చాలా దగ్గర. ఇక 5:10 AM కన్నా ముందే వచ్చాము కాబట్టి ఇంకా 15 minutes ముందే వచ్చేసాము. సో కొంతసేపు కూర్చుని ఉన్నాం బయట. ఇక టైం అయ్యాక మా మావయ్య గారు అత్తయ్య గారు అయితే కొబ్బరికాయలు కొట్టి లోన్కి అయితే వచ్చారు. గృహప్రవేశం చాలా సింపుల్గా చేసుకున్నారనమాట. ఎందుకంటే ముందు ఆల్రెడీ గృహప్రవేశం అయితే జరిగింది. ఇది వచ్చేసి మొత్తం 3 floors బిల్డింగ్ అనమాట. మధ్యలో వచ్చేసి మా బావగారు వాళ్ళు అయితే ఉంటారు, పైన రెంట్కి ఇచ్చారు. సో కింద మా అత్త వాళ్ళు అయితే ఇప్పుడు పాలు పొంగించుకున్నారనమాట. కాబట్టి చాలా సింపుల్గా అయితే చేసుకున్నారు. అప్పుడు గృహప్రవేశం జరిగినప్పుడు సత్యనారాయణమూర్తి వ్రతము ఇంకా గణపతి హోమం ఇవన్నీ చేశారనమాట. అప్పుడైతే చాలామంది రిలేటివ్స్ని అయితే పీల్చుకుని గ్రాండ్గా అయితే చేశారు. ఇంక ఈసారి సింపుల్గా అయితే చేసుకున్నారు. అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఇంకా మా మావయ్య గారు వాళ్ళ అక్క అంటే ఆ పెద్దమ్మ గారు వచ్చారు అంతే. ఇంక ఇక్కడ ఏంటంటే ప్రతి గుమ్మానికి కూడా కొబ్బరికాయలు కొట్టుకుని అయితే గడప దాడుతున్నారు. ఇంక తెచ్చిన ఫోటోలు అవి దేవుడి గదిలో పెట్టి స్వస్తికి అయితే పెడుతున్నారు అనమాట. ఇంకో పక్క అయితే పాలు పొంగించడానికి ఇత్తడి గిన్నెకి అయితే పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నారు. పాలు పొంగించడానికి ముందు ఏం చేశారంటే గ్యాస్ దగ్గర వినాయకుని పూజ అయితే చేశారనమాట. తర్వాత గ్యాస్ పెట్టే ప్లేస్లో అయితే ఇలా పద్మ అయితే వేశారు. ఇంకిక్కడైతే పాలు అయితే వేస్తున్నారు అనమాట. ఇంకా పాలు వేసి పొంగిన తర్వాత పరమాన్నం అయితే ప్రిపేర్ చేశారు. అలాగే సత్యనారాయణమూర్తి వ్రతానికి కూడా ప్రసాదం అయితే ప్రిపేర్ చేశారనమాట. ఇంక ఇక్కడైతే పిల్లలు బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళ తాతయ్య నాన్నమ్మ దగ్గర. అండ్ మా వాడు ఏమంటున్నాడంటే ఫోటో అయితే తీయమంటున్నాడు నన్ను. ఇంకా సత్యనారాయణమూర్తి వ్రతానికి అయితే పీటకి పసుపు రాసి బొట్లు అయితే పెడుతుంది మా అమ్మ. బొట్లు పెట్టేస్తే నేను పై ముగ్గు అంతా కూడా నేనే పెట్టాను. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. ఈలోగా పంతులు గారు కూడా వచ్చేసారు. ఇంకా పూజకి అన్నీ కూడా రెడీ చేస్తున్నారు అనమాట. ఈలోగా నేను మా అమ్మ అయితే గారెలు అయితే వేస్తున్నాము టిఫిన్కి. ఒక పక్క టిఫిన్ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వ్రతం అయితే జరుగుతుంది. ఒక పక్క అయితే అమ్మ పెద్దమ్మ కలిసి మధ్యాహ్నం లంచ్కి అయితే వంటలు ప్రిపేర్ చేస్తున్నారు. సత్యనారాయణమూర్తి వ్రతం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా వ్రతం పూర్తి అయిపోయిన తర్వాత అమ్మ పెద్దమ్మ వాళ్ళు అయితే బట్టలు పెట్టారు ముందు. తర్వాత మా అమ్మ నాన్న కూడా అయితే పెట్టారు. ఇంకా బట్టలు పెట్టి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట.
తర్వాత ఒక తర్వాత ఒకరు ఇంకా అందరం వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. తర్వాత పెద్దమ్మ గారు వైజ్ఞ కలిసి హారతి అయితే ఇచ్చారు. పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా బయటకు అయితే కూర్చున్నాం అనమాట. ఇక్కడ పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు. ఈ స్టెప్స్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఏ పాటగా డ్యాన్స్ చేస్తున్నారో. చిక్కిరి చిక్కిరి పాటకి అయితే డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకొంతసేపు డ్యాన్స్లు అవి వేశారనమాట. తర్వాత అయితే అనుకోకుండా గాజులు ఆవిడైతే వచ్చింది ఇంటికి. ఇంకా అత్త అందరికీ గాజులు అయితే వేయించింది అనమాట. అందరూ తలకో డజన్ గాజులు అయితే తీసుకున్నారు. ఇంకా వంటలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అందరూ కూడా ఒకరొకరుగా భోజనం అయితే చేస్తున్నారన్నమాట. బిర్యానీ, చిక్కుడుకాయ కర్రీ, మష్రూమ్ కర్రీ, సాంబారీ, రైస్, పులిహోర ఇలా చాలానే ప్రిపేర్ చేశారు. ఇంకా అందరూ కూడా భోజనం అయితే చేసి కొంతసేపు రెస్ట్ అయితే తీసుకున్నారనమాట. తెల్లవారుజామునే లేచారు కదా, ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకుని 3 ఆ టైంకి అమ్మవాళ్ళు పెద్దమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంక మా అత్త వాళ్ళ ఇంటి గృహప్రవేశం అయితే ఈ విధంగా జరిగింది. చాలా సింపుల్గా అండ్ బాగా జరిగింది. ఆ రోజు ఈవినింగే తులసి కాటన్ అయితే పెట్టారనమాట. ఇది ఎక్కడి నుంచో తెప్పించారు. బాగుంది తులసి కోట అయితే మాత్రం. ఇంకా తులసి కోట పెట్టి తులసి మొక్కను అయితే నాటారు.